వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల ఏపీలో ఐఏఎస్ స్థాయి అధికారులకు స్థాన చలనాలు కలిగినాయి. కొంతమందిని డిపార్ట్మెంట్లు చేంజ్ చేయడం జరిగింది. సో ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగినాయి. సో దీనికి సంబంధించే ఇది ఒక చర్చనీయాంశంగా తయారైంది. కొంతమంది ఏమో గత ప్రభుత్వంలో బాగా అధికారులు ఎవరైతే రాజకీయ నాయకులకు దగ్గరగా ఉన్నారో, ప్రభుత్వానికి అండగా నిలబడ్డారో వాళ్ళ మీద చర్యలు అని చెప్పి ఒక వర్షన్ నడుస్తుంటే, ఇంకొక వర్షన్ ఏమో ప్రభుత్వం వీరి మీద చర్యలు తీసుకుంటుంది, మాజీ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇలా రకరకాలైనటువంటి కథనాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఓవరాల్గా వీటి మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్, ఈ ఐఏఎస్ల బదిలీల వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. రోజుకు ఒక రకమైనటువంటి కథనం. జవహర్ రెడ్డి గారి పాత్ర దీంట్లో ఉంది అనేటువంటిది ఒక అంశం, లేదు అధికారుల మీద చర్యలు తీసుకున్నారనేది ఇంకొక అంశం. వీటన్నింటినీ మనం ఎలా చూడాలి? సందీప్ గారు, బేసిక్గా ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న బదిలీలు పద్ధతిగానే ఉన్నాయి. పద్ధతిగా అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి విశేష అధికారాల నేపథ్యంలో సాధారణంగా బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది. ఎన్ని రోజుల క్రితమైనా చేయొచ్చు, ఎప్పుడన్నా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. పరిపాలన వెసులుబాట్లు చేస్తారు. వాళ్ళు అధికారికంగా చేస్తున్నటువంటి ఆదేశాలు అట్లే ఉన్నాయి, పద్ధతిగానే ఉన్నాయి. కానీ ఆ మాటున బయట కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారమే అభ్యంతరకరంగా ఉంది, అసహజంగా ఉంటున్నాయి. ఇది అల్టిమేట్గా ప్రభుత్వానికి నష్టం. ఇది ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాలి. సరి ట్రాన్స్ఫర్ చేయడం మీ హక్కు, మీ బాధ్యత, చేసుకోవచ్చు ప్రభుత్వం ఎవరినైనా. కానీ దానికి ఇస్తున్న ఇంటర్ప్రిటేషన్స్, ముఖ్యంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయనే ఛానల్స్ చేస్తున్న ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ అభ్యంతరం. ఏంటంటే ప్రధానంగా రెండు, మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన జవహర్ రెడ్డి గారు కేంద్రంగా విజయవాడలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొంతమంది అధికారులు పాల్గొన్నారు. ఇది గూడు పుటాని అని ఆ వార్త రాశారు. నిజానికి ఈ వార్త తెలుగుదేశం ప్రభుత్వానికి నష్టం. వారి ముద్ర ఏంటంటే జవహర్ రెడ్డి గారు జగన్ మనిషిగా వెళ్ళాడు అని. అది నిజమని కాసేపు అనుకుంటే ఎవరికి నష్టం? ఇది రాష్ట్ర రాజధాని నడిబొడ్డున పట్టపగలు అందరూ చూస్తుండగా మాజీ సిఎస్, మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధి అని చెప్పి మీరు జవహర్ రెడ్డి గారిని ప్రజెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు పెద్ద సంఖ్యలో కలిశారంటే ప్రభుత్వం మీద భయం పోయినట్టే కదా. వారు చాలా సాధారణంగా బ్రేక్ఫాస్ట్ కూర్చున్నారు. తమాషా ఏంటంటే ఆ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు, పొద్దుటూరుకు సంబంధించినటువంటి పురుషోత్తం రెడ్డి, ఆయన పేరు కూడా. వారింట్లో జవహర్ రెడ్డి గారు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు. ఎందుకంటే ఆయన ఆ జిల్లాకు సంబంధించిన జవహర్ రెడ్డి గారు వారి కుటుంబానికి కావచ్చు, రకరకాల విషయాలు వాళ్ళకి బాగా హెల్ప్ చేశారు. గౌరవప్రదాన సంబంధాలు. విజయవాడకు వచ్చారు కదా, టిఫిన్ రండి అన్నారు. ఆయన పోయినారు. ఆయనతో పాటు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన పిలిచినట్టున్నాడు. అందరూ టిఫిన్ చేసి పిచ్చాపాటు మాట్లాడమని ఇది జరిగింది. దీనికి ఒక రాజకీయ ముద్ర వేసి గూడుపుటానే వేయడం వల్ల మీరేమనుకుంటారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ గారు ఏదో చేసేస్తున్నారని చెడ్డపేరు ఆయనకు వస్తుంది అనుకున్నారు. అది రివర్స్లో ఏమైందంటే ఇంకేం భయం పోయింది అధికారులకి, మళ్ళీ జగన్ వచ్చేస్తాడంట అనే వరకు మెసేజ్ వెళ్ళింది. ఇది ఎవరికి నష్టం? జగన్ గారికి నష్టం, ప్రభుత్వానికి నష్టం? ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో నీలకంఠారెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన ముందు సీఎంఓలో ధనంజయ రెడ్డి గారి దగ్గర గ్రూప్ 1 ఆఫీసర్గా ఓఎస్డీ ఉన్నారు, మళ్ళీ ఐఏఎస్గా కన్ఫర్మ్ అయ్యాడు. ఆయన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి డైరెక్టర్గా ఉన్నారు. అదనంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఎఫ్ఎస్సి ఇన్ఛార్జ్, ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అప్పుడు సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓలో పనిచేసినారు కాబట్టి ఇంకా ఆయనకి వైసీపీ ముద్ర వేసేసి ఆయన ఏం చేసినా వైసీపీ కోసం చేసినట్టు లెక్కలేశారు. వారు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక అధికారిని వాళ్ళ కుటుంబ సభ్యుడి పెళ్లికి నెల్లూరుకు వచ్చారు. ఆ నెల్లూరుకు వచ్చిన సందర్భంలో నీలకంఠారెడ్డి గారు జవహర్ రెడ్డి గారితో మంతనాలు జరిపారని, కుట్రలు జరిగాయని మీడియాలో వార్తలు రాయించారు. దాని ఆధారం చేసుకుని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు అన్నట్టుగా మీడియా చెప్తుంది. ప్రభుత్వ ఉత్తర్వులేమో అడ్మినిస్ట్రేషన్ యాంగిల్ అంటున్నారు. వాళ్ళ అనుకూలం ఉన్న మీడియా వాళ్ళు దీనికోసం చేశారంటారు. ఇక్కడ పంచాయతీ ఏంటంటే అసలు జవహర్ రెడ్డి గారు ఆ పెళ్లికి పోలేదు. నెల్లూరులో జరిగిన పెళ్లికి జవహర్ రెడ్డి గారు పోలేదు. మొదటి అంశం. రెండో, నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక గూడు పుటాని పేరుతో ఒక సమావేశం జరిగినట్టుగా మీరు రాసేశారు. లేదు, సమావేశం కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇంట్లో జరిగిన ఎవరైనా కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో కూర్చొని చేస్తారు, అపోజిషన్ వాళ్ళు. ఒక సాధారణంగా ఆయన వెళ్ళాడు, మాజీ సీఎస్గా, ఆయన కుటుంబంతో పని చేశారు. దాంట్లో పాల్గొన్న అధికార పైన చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదు. కానీ ఈ వార్త ఇట్లే పోతా ఉంది కదా, చెడ్డ పేరు వస్తుంది కదా, అక్కడ నీలకంఠారెడ్డిని బదిలీ చేసి ఆ ఖాతాలు వేసేసినారు. రెండో వైపు జవహర్ రెడ్డి గారితో మాట్లాడారంటే ఎవరైనా భయపడాలి కదా. జవహర్ రెడ్డితో మాట్లాడకపోతేనే
ట్రాన్స్ఫర్ చేసి ఇంకా మాట్లాడితే ఏమవుతుందని బెదిరించండి. కానీ అట్లా ఉండదు. ఇట్లాంటి మీరు కంగారు పడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఏదో తొందర పోయేట్టుగా ఉంది, కానీ ఆ ప్రభుత్వం వచ్చేట్టుగా ఉంది, ఇంకొంత ఎక్కువ మాట్లాడదాం ఉంటారు. ఇది అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించాలి. రెండోది, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఏ అధికారికైనా, ప్రసాద్ గారు పనిచేస్తున్నారు, గతంలో చాలా మంది పనిచేశారు. చీఫ్ సెక్రటరీకి కింది స్థాయి ఐఏఎస్ నుంచి పై స్థాయి ఐఏఎస్ వరకు అందరూ పరిచయం ఉంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే పనంతా సిఎస్తోనే ఉంటుంది వాళ్ళకి. కానీ రోజువారీ సిఎస్ దగ్గర పని చేయించుకున్న వాళ్ళు, పనిలో ఉన్నవాళ్ళు, ఆయన యజమానిషిలో కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఉన్నవాళ్ళు, పది సీనియర్ ఐఏఎస్గా 30 ఏళ్ళు వాళ్ళతో అనుబంధం ఉన్నప్పుడు ఆయన ఎక్కడికైనా కనపడితే ఆయన ఆ పార్టీని ముద్రేసేసి ఆయనతో మాట్లాడుకుని ఉంటారా? పైపిచ్చి జవహర్ రెడ్డి గారు లోకేష్ గారి దగ్గర 5 ఏళ్ళు పనిచేశారు. విచిత్రం అది. గతంలో 14 నుంచి 19 వరకు అధికారం ఉన్నప్పుడు కీలక శాఖలన్నీ ఆయన లోకేష్ దగ్గర ఆయనే నిర్వహించాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో సీఎంఓలో పనిచేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి జగన్ గారికి పడదు కదా, మరి ఆయన కీలకంగా ఆయన ఆఫీస్లో కీలకంగా పనిచేసిన ఆయన జగన్ గారు ఎందుకు వేసుకున్నాడు చీఫ్ సెక్రటరీగా? ఇక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సమర్థం ఎవరిని తీసుకుంటారు? ఈ కరోనా టైంలో మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో రాష్ట్రం ఒక రకంగా దేశానికి మోడల్గా నిలిచింది. 3 T's అంటారు కదా, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్. ఈ పద్ధతి కనిపెట్టింది జవహర్ రెడ్డి గారు. ఆ రకంగా ఒక మంచి రోల్ పోషించిన వ్యక్తి సిఎస్గా 30 ఏళ్ళు ఐఏఎస్ ఉన్నప్పుడు పరిచయం ఉన్న అందరూ పెళ్ళిళ్ళకి వీటికి కూడా కలవకపోతే ఇంకా మనుషులకి ఎప్పుడు కలుగుతారు వాళ్ళు? పైపించి ఆ పెళ్ళికి ఆయన పోవాలా అంటే ఒక అసహనంతో, ఒక దెబ్బకు 2 పెట్లు అంటారు కదా. జవహర్ రెడ్డి గారితో ఎవరైనా మాట్లాడితే మేము ట్రాన్స్ఫర్ చేస్తాం అని హెచ్చరించడం. రెండోది, దానిపైన ఏమీ లేకుండా దీనిపైన చర్య తీసుకునేసి మామ అనిపించాడు. అంటే నీలకంఠారెడ్డి గారిని బదిలీ చేయాల్సిన అవసరమే లేదు, కానీ కీలకమైన వ్యక్తిని బదిలీ చేసేసాం, కఠినంగా ఉంటాం అని చెప్పడం కొంచెం చేస్తారు. ఆ రకంగా దీని ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్లో కొలాప్స్ అయిపోతుంది. ఆడ మనం ఏం చేసినట్టు చేస్తారంటే సరైన ఎవరో ఆ ప్రభుత్వానికి అల్టిమేట్గా నష్టం వస్తుంది. సో అంటే ఏదో చేయబోతే ఇంకేదో జరిగినట్టు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారంటారు చూడండి. ఆ టైప్లో బయటకు ఒక మెసేజ్ పంపించాలి అనుకున్నారు, కానీ వచ్చిన మెసేజ్ ఏమో మరొకటి అవ్వటం, అది అటు అవతల పార్టీ వాళ్ళకి ఫేవరెట్ అయ్యేటువంటి పరిస్థితులు రావటం, ఇదే మనం గమనించవచ్చా? అధికారంలో ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ తప్పితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పురుషోత్తమ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కూర్చుంటారంటేనే చాలా క్యాజువల్ అని మీరు అనుకోవాలి. ఏమన్నారు ఇప్పుడు ఏమంటారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనిషి అనుకునే జవహర్ రెడ్డి గారికి టిఫిన్ పెట్టాడంటే మీ పార్టీ కూడా అనుకున్నట్టే ఓడిపోయినట్టు. అది ప్రచారం చేస్తే ఒక గౌరవప్రదంగా వాళ్ళకి ఒకే జిల్లా వాళ్ళు కాబట్టి ప్రేమతో ఇంటికి పిలిచాడు పోయాడు అనుకుంటే సమాజం ఏమనుకోదు. కానీ మీరు గూడుపుటాన్ని రాసినారు కాబట్టి ఆ గూడుపుటాన్ని ఎక్కడ చేసినారు? తెలుగుదేశం నాయకుడి ఇంట్లో చేసినారు. ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ ప్రభుత్వం పోతుందని అని జనం అనుకోరా? లేకపోతే ఈ తెగింపు వచ్చిందంటే మీ నాయకుడు ఎందుకు ఇచ్చాడు? సరే వాళ్ళు వచ్చారు, సరే మీ నాయకుడు ఎందుకు ఇచ్చాడు భోజనం? వాళ్ళకున్న గురుతర సంబంధాలతో ఇచ్చుకున్నారు. దాన్ని ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే అది ప్రభుత్వానికి ఇదేదో పోయేట్టుగా ఉంది ప్రభుత్వం అనే భావన. ఐఏఎస్లు అంతకంటే తెలివైన వాళ్ళు కదా, ముందు అడ్వాంటేజ్ వాళ్ళే వచ్చేస్తున్నారంటే ఇంక అయిపోయింది ఈ ప్రభుత్వం పని అనే మెసేజ్ మీరు ఇచ్చుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. ఓకే. థ్యాంక్ యూ పురుషోత్తమ రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.